మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇందిరాగాంధీ పుణ్యంతోనే తాను రాజకీయాల్లోకి వచ్చానని, ఎమర్జెన్సీ సమయంలో రాజకీయ కారణాలతో జైలుకు వెళ్లిన తరువాత తాను పేద రాజకీయ నాయకుడిగా ఉండాలని నిర్ణయించుకున్నానని వెంకయ్యనాయుడు తెలిపారు. తల్లి మాత్రం తాను పెద్ద న్యాయవాది కావాలని కోరుకున్నారని, కానీ విధి తను రాజకీయాల్లోకి తీసుకువచ్చిందని చెప్పారు. ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్ ద్వారా చుట్టుపక్కల ప్రజలకు ఎంతో ఉపయోగం కలుగుతోందని, యాజమాన్యం ఎలాంటి వివాదాలకు తావివ్వకుండా సేవాభావంతో కొనసాగాలని సూచించారు. డాక్టర్లు రోగులతో ఎక్కువగా మాట్లాడి వ్యాధి మూలాలను తెలుసుకుని తక్కువ ఖర్చుతో ఉత్తమ వైద్యం అందించాలని సూచించారు. నేటి రాజకీయాల్లో మిషన్ కంటే కమిషన్ ఎక్కువగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తూ తాను వీధిబడిలో చదువుకుని దేశంలో 2వ అత్యున్నత పదవికి చేరుకున్నానని గుర్తు చేశారు. భారతీయులు మాతృభాషల్లో మాట్లాడే అలవాటు పెంచుకోవాలని, ప్రపంచ దేశాల్లో టెక్నాలజీ తమ భాషల్లోనే అందుబాటులో ఉందని అన్నారు. అన్ని సాంకేతిక పుస్తకాలు భారతీయ భాషల్లో రావాలని ప్రధాని మోదీకి సూచించినట్లు తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో ఉద్యోగాలకు తెలుగు తప్పనిసరిగా ఉండాలని చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డిలకు సూచించాలనుకుంటున్నట్లు చెప్పారు. మన ప్రధానమంత్రి మోడీ గారు వికసిత భారత్ 2047 అనే గొప్ప లక్ష్యాన్ని మన ముందు ఉంచారు. వికసిత భారత్ కావాలంటే ఒక ప్రధానమంత్రి ద్వారా సాధ్యం కాదు, ఒక ముఖ్యమంత్రి ద్వారా సాధ్యం కాదు. ప్రధానమంత్రి కష్టపడి పనిచేస్తున్నాడు, మన ముఖ్యమంత్రి కూడా కష్టపడి పనిచేస్తున్నాడు. అలా దూరదృష్టి గలవాడి పరిపాలనా దర్శకుడు ఇద్దరు. కానీ ప్రజలు కూడా వివిధ రంగాల్లో ఉన్న అందరూ కూడా మన రంగాల్లో గట్టిగా కృషి చేస్తేనే ఆ వికసిత భారతం సిద్ధం. కన్నీళ్లు లేకుండా, ఆకలి నొప్పులు లేకుండా, అవినీతి లేకుండా, ఆలస్యం లేకుండా మనం కానీ జనానికి సేవ చేయగలిగితే అది తప్పనిసరిగా దేశం శక్తివంతంగా ఉంటుంది. అట్టడుగా ఉన్నవాడు పైకి రావాలి. వాళ్ళ దీన్ దయాళ్ ఉపాధ్యాయులు మహనీయుడు. ఆయన 1965లో విజయవాడలో ఈరోజు 65లో విజయవాడలో ఈరోజు అంత్యోదయ ఇంటిగ్రల్ హ్యూమనిజం, ఏకాత్మ మానవతావాదం, అందరూ ఒకటే ఇంటిగ్రల్ హ్యూమనిజం. దాంతోపాటు అంత్యోదయ, అప్లిఫ్టింగ్ ద పూరెస్ట్ ఆఫ్ ద పూర్, ముందు వాళ్ళని చూడాలా, పేదవాళ్ళని చూడాలా అనే సిద్ధాంతాన్ని ఆయన ఆ రోజు ప్రవచించాడు. దాని గురించి ఇప్పుడు అది రాజకీయం అనుకోండి, కానీ సిద్ధాంతాన్ని మనం గుర్తుపెట్టుకోవాలంటే పేదవాళ్ళు అత్యంత పేదవాళ్ళు అవుతున్నారో వాళ్ళకి ముందు సేవ చేయడం మనకు అర్థంగా పెట్టుకోవాలి. ఆ సేవ చేస్తే ఉండే తృప్తి, నీకు గౌరవం పెరుగుతుంది, నీ మొహంలో కలవస్తుంది. డాక్టర్ అంటే పేరు. నేను హైదరాబాద్లో సింబాబు, నేను డాక్టర్ కాదు, పూర్తిగా రాజకీయ నాయకుడు కావడం కొద్దిగా అటువంటి పట్టాడు. డాక్టరేట్ సంపాదించాడు కదా.